దీపం నూనె ఉంటుంది కదండి, ఈ దీపం నూనెని మనం ఇలా బాటిల్ తోటే వాడేసామనుకోండి, ఆయిల్ ఎక్కువ పడిపోయి అంత కింద పోతుంది కదా. సో దీనికోసం నేను డిష్ వాష్ జెల్ బాటిల్, దీన్ని మంచిగా నీట్గా కడుక్కొని దాంట్లో నేను ఈ పూజ నూనె అనేది పోసుకున్నానండి. సో దీనివల్ల ఏంటంటే మనం పైన చిన్న టిప్ ఉంటుంది కాబట్టి మనకి పోయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ కింద పోకుండా నీట్గా ఉంటుందన్నమాట. అయితే ఇలా మనం క్లోజ్ చేశాక కూడా కొంచెం ఆయిల్ అనేది డబ్బా నుండి కారుతుందండి. దాని చుట్టూ ఆయిల్ అంతా పడి కింద అంతా మరకలాగా అవుతుంది కదా. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా తీసుకొని దానిని మనం డబ్బాకి ఇలా చుట్టుకొని, రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్స్, వాటిని మనం ఇలా వేసుకొని ఉన్నామనుకోండి, మనం ఆయిల్ వాడినా కూడా కొంచెం కారినా కూడా ఎప్పటికప్పుడు ఆ క్లాత్ అనేది పీల్ చేసుకుంటుంది అనమాట. సో దీనివల్ల కింద మరక అవ్వకుండా ఉంటుంది. ఆ క్లాత్ని మనం వారానికి ఒకసారి తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట. సో నచ్చింది కదండి. కిచెన్లో కానీ సింక్ దగ్గర కానీ ఇలా నాప్కిన్ అనేది హుక్కుకి వేస్తూ ఉంటే ఊరికినే కింద పడిపోతూ ఉంటుంది కదండి. సో అలా అవ్వకుండా మనం నాప్కిన్కి ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టేసి కుట్టుకున్నామనుకోండి చక్కగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ పిన్నీస్ పెట్టి చూపిస్తున్నానండి. దీనికి ఒక 2 స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని హుక్కుకి వేసామనుకోండి చక్కగా ఉంటుందన్నమాట. లాగినా కింద పడకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరు మూత ఉంటుంది కదా, ఈ మూతకి హ్యాండిల్స్ ఒక్కొక్కసారి మనం ఎంత టైట్ చేసినా కూడా లూజ్గానే ఉంటాయన్నమాట, అస్సలు టైట్ అవ్వవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ స్క్రూని తీసేసి తర్వాత ఇలాగా నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఈ నెయిల్ పాలిష్ని మనం స్క్రూకి అప్లై చేద్దాము. ఇలాగా అప్లై చేసేసి తర్వాత దానిని కొంచెం ఆరాక ఎక్కించినట్లయితే చాలా టైట్గా అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇలాగా అప్లై చేసేసి దానిని మనం టైట్ చేసుకుంటే చాలా రోజుల వరకు టైట్గా ఉంటుందండి. సో నచ్చింది కదండి. చూడండి మనం ఇలాంటి గాజు పచ్చడి సీసాలు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి, అవి ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాయి కదండి. సో అలాంటప్పుడు మనం ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి పట్టుకున్నామనుకోండి మనకి చేతికి గ్రిప్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మూతలు కూడా టైట్గా ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఇలా యూస్ చేసుకోవచ్చండి.